అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ సవతి ప్రేమ. ప్రతి ఆడపిల్ల పెళ్లికి ముందు తన వివాహ జీవితం గురించి చాలా కలలే కంటుంది. తను అత్తవారింట్లో తను గడపబోయే రోజుల గురించి చాలా ఆలోచనలు తన మనసులో మెదులుతూ ఉంటాయి. అలాగే అంకిత కూడా చాలా కలలతో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టింది. తన పెళ్లి జరిగిన తర్వాత తన భర్త అమర్ అంకితని చాలా బాగా చూసుకునేవాడు, చాలా గౌరవం ఇచ్చేవాడు. అంకిత అత్తగారు సుశీలమ్మ గారు కూడా అంకితని చాలా ప్రత్యేకంగా చూసుకునేవారు. అత్తగారి ప్రవర్తన మొదట్లో చాలా తీయగా ఉండేది. అమర్ ఒక సైనికుడు, ఆర్మీ సోల్జర్. పెళ్ళైన దగ్గర నుంచి బోర్డర్లో డ్యూటీ చేస్తూనే ఉండేవాడు. సెలవుల రోజుల్లో ఇంటికొచ్చేవాడు. అంకిత మాత్రం అత్తగారితో పాటు ఆ ఇంట్లోనే ఉండేది. అమర్ అంకితకి రోజు ఫోన్ చేస్తూ ఉండేవాడు. సెలవులు వచ్చినప్పుడల్లా సంవత్సరానికి 1-2 సార్లు వచ్చి ఉన్నన్ని రోజులు అంకితతోనే సమయం గడుపుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత అంకిత గర్భవతి అయ్యింది. ఒక కూతుర్ని కంది. అంకిత డెలివరీ సమయంలో కూడా అమర్ పక్కన లేడు. కూతురు పుట్టాక అమర్ మళ్ళీ సెలవులు తీసుకొని అప్పుడు తన్ని చూడ్డానికి వచ్చాడు. కూతురు ప్రీతి చాలా అందంగా ముద్దుగా ఉండడం చూసి అమర్ చాలా సంతోషించాడు. తన కూతుర్ని ముద్దులాడి తన భార్యని కౌగిలించుకున్నాడు. చాలా రోజులు అమర్ అంకిత ప్రీతిలతోనే కలిసి చాలా సంతోషంగా గడిపాడు. తను మళ్ళీ బోర్డర్కి వెళ్లాల్సిన రోజులు వచ్చేశాయి. ఈసారి అంకితకి మాత్రం మనసంతా చాలా బాధగా ఉంది. అమర్ ఇంటికొచ్చిన దగ్గర నుంచి రోజులు ఎలా గడిచిపోయాయో తనకే తెలియదు. ప్రీతి కూడా తన తండ్రిని చాలా గుర్తుపడుతుంది. తన దగ్గరే ఆడుకుంటుంది. తన తండ్రి దగ్గర ఎక్కువ సమయం గడుపుతుంది. ఇప్పుడు అమర్ సెలవులు ముగిసిపోయి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే అంకితకి చాలా దుఃఖంగా ఉంది. ఈసారి అమర్ యుద్ధానికి కూడా వెళ్లాల్సి రావచ్చు. ఈసారి అమర్ ముఖం మీద కూడా చాలా గంభీరత ఉంది. అంకిత మౌనంగా ఉండిపోయింది. అమర్ ప్రీతిని కౌగులించుకొని ముద్దులు పెట్టి ఆ తర్వాత చాలాసేపు తన ఎదురుగానే కూర్చున్నాడు. అమర్ ముఖంలో కూడా చాలా కలత కనిపిస్తుంది. తను ప్రీతిని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. వెంటనే అంకిత, మీరు ఏ విషయం గురించి కలత చెందుతున్నారండి అని అమర్ని అడిగినప్పుడు అమర్ ఎలాంటి సమాధానము చెప్పలేదు. ప్రీతిని చాలాసేపు ఎత్తుకుని వదలలేక అమర్ ఇంటి నుంచి బయలుదేరాడు. అంకిత కూడా దుఃఖంతో చాలాసేపు ఏడ్చింది. అప్పుడే అత్తగారు సుశీలమ్మ గారు అంకితను తిట్టారు. భర్త బయలుదేరేటప్పుడు ఆడవాళ్ళు అలా ఏడవకూడదు. తను సురక్షితంగా తిరిగి రావాలని ఆ భగవంతుడిని ప్రార్థించు, అంతేకాని ఇలా ఏడుపు మొహంతో నీ భర్తని సాగనంపుతావా అంటూ అరిచారు. ఆ తరువాత అమర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంకిత కూడా భర్త వెళ్ళిపోయిన బాధను మర్చిపోవడం కోసం కూతురు పనులన్నీ చేస్తూ బిజీ అయిపోయింది. తన కూతురు ప్రీతితో ఎక్కువ సమయం గడుపుతూ తన భర్తను మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉండేది. అమర్ వెళ్ళి అప్పటికే ఒక 15 రోజులు గడిచాయి. యుద్ధం కారణంగా అమర్ పెద్దగా ఫోన్ చేయడం లేదు. వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఫోన్ చేసి 2 మాటలు మాట్లాడి పెట్టేస్తున్నాడు. ఆ రోజు సుశీలమ్మ గారు అంకితతో మార్కెట్కి వెళ్ళి రేషన్ సరుకులు తీసుకురమ్మని చెప్పారు. వాటిని తీసుకురావడానికి అంకిత ఒంటరిగా మార్కెట్కి వెళ్ళింది. అక్కడ మార్కెట్లో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి. ఎలాగోలాగా షాపింగ్ చేసి అంకిత సామాన్లన్నీ తీసుకుని ఇంటికి వచ్చింది. తన ఇంటికి చేరుకున్నప్పుడు తన అత్తగారు ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారని అంకిత అనుకుంది. అమర్ అమర్ అంటూ పెద్దగా అరుస్తూ ఆవిడ ఆ ఫోన్ని తల పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆవిడ కళ్ళ నుంచి కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఏమైంది అత్తయ్య గారు? ఫోన్లో ఎవరు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ అడిగింది అంకిత. అమ్మా అంకిత, ఆర్మీ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందమ్మా, నా కొడుకు చనిపోయాడట అని చెప్పగానే ఆ వార్త విని అంకిత కాళ్ళ కింద నేల జారిపోయింది. సుశీలమ్మ గారు అంకితని కౌగిలించుకొని, అవునంకిత, అమర్ శత్రువుల చేతిలో చంపబడ్డాడట అని చెప్పగానే అంకిత తీవ్రంగా ఏడవడం ప్రారంభించింది. అంకిత ఒక్కసారిగా ఆ వార్త విని షాక్ అయిపోయింది. అంకిత పట్టరాని దుఃఖంతో ఆపుకోలేక ఏడుస్తూనే ఉంది. తన భర్త తనకి దూరమయ్యాడు అన్న విషయం అంకితకి నమ్మశక్యంగా లేదు. తన ఆ విషయాన్ని నమ్మలేకపోతుంది. అంకిత తల్లిదండ్రులిద్దరూ తన ఇంటికి చేరుకున్నప్పుడు అంకిత తల్లి అంకితని కౌగులించుకొని బోరున ఏడ్చింది. అంకిత తండ్రి మాత్రం బాధగా మౌనంగా నిలబడున్నారు.
అంకిత కళ్ళల్లోంచి నిరంతరంగా కన్నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. అంకిత చాలాసేపు తన గదిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూనే ఉంది. ఆ తరువాత అంకిత తల్లి తనతో మాట్లాడుతూ తనని ఓదార్చడానికి ప్రయత్నించింది. రాత్రికి అంకిత వాళ్ళ అన్నయ్య కూడా అంకిత దగ్గరకు వచ్చాడు. సుశీలమ్మ గారు అందరితో అమర్ చనిపోయాడు, తన శవం కూడా దొరకలేదట అని చెప్పారు. ఆ తరువాత అంకిత వాళ్ళ అన్నయ్య అంకితతో, అంకిత, నేను ప్రీతిని నిన్ను నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బావగారు కూడా మీతో పాటు లేరు. ఇంకా ఎవరి కోసం మీరు ఇక్కడ ఉండి ఒంటరి జీవితాన్ని గడుపుతారు? మీరు కూడా నాతో పాటు లండన్కి వచ్చేయండి, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని చెప్పినప్పుడు అంకిత ఏమీ మాట్లాడలేదు. వెంటనే సుశీలమ్మ గారు మాత్రం, ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? ఇప్పుడు మీ చెల్లెలు మా ఇంటి కోడలు, తనని నువ్వు ఎలా తీసుకెళ్ళిపోతావు? ఈ ప్రీతి మా అమరికి ఉన్న ఏకైక వారసురాలు, వీళ్ళిద్దరిని నేను నీతో పంపించలేను అని చెప్పినప్పుడు అంకిత కూడా అత్తగారికి తమ పట్ల ఉన్న బాధ్యతకి చాలా సంతోషించింది. అన్నయ్య, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఇది నా భర్త ఇల్లు, ఈ ఇంటిని నేను ఎలా విడిచిపెట్టగలుగుతాను? నా కూతురు ఇంకా చిన్నపిల్లే, తన తండ్రి జ్ఞాపకాలు తెలియకుండానే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలని, తనని వేరే ప్రపంచంలో పెంచాలని నేను అస్సలు అనుకోవడం లేదు అని చెప్పింది అంకిత. ఆ తరువాత అంకిత తల్లిదండ్రులు, అన్నయ్య అందరూ తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరారు. అప్పుడు అంకిత అన్నయ్య అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ అంకితతో, అంకిత, నేను నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నాతో పాటు నువ్వు కూడా లండన్కి వచ్చేయొచ్చు. ఇక్కడ అంతా బాగుంటే సరి, లేదంటే నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నాతో చెప్పు అని చెప్పి బయలుదేరే ముందు తన అన్నయ్య అంకితకి కొంత డబ్బులు కూడా ఇచ్చాడు. ప్రభుత్వం నుంచి పెన్షన్ గ్రాంట్ అయ్యే వరకు ఇంకాస్త టైం పడుతుంది, అప్పటి వరకు ఈ డబ్బు నీ దగ్గరే ఉంచుకో, నీకు అవసరాలు ఏమైనా ఉంటే వాడుకో అని చెప్పాడు ఆయన. అప్పుడు అంకిత ఆ డబ్బుని అల్మారాలో ఉంచింది. ఇప్పుడు అంకిత అమర్ యొక్క వితంతువు. ప్రజలందరూ మెల్లమెల్లగా కాస్త వింతగా మారిపోయారు. అందరూ తనకిచ్చే సపోర్ట్ ఎప్పటికీ మారదు అని, తనని అందరూ సపోర్ట్ చేస్తారని తను అనుకుంది. కానీ కొన్ని రోజుల తర్వాత అత్తగారు, నువ్వు వితంతువ్వి, నష్టజాతకురాలివి, ఉదయాన్నే నా ముందుకు రాకు, అలాగే ఇంటి నుంచి కూడా బయటకు రాకు అని చెప్పడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల వాళ్ళు, అంకిత స్నేహితులు అంకితని పరామర్శించడానికి రోజు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. ఒకరోజు అంకిత స్నేహితురాలు అంకితని కలవడానికి వచ్చింది. అప్పుడు అంకిత కోసం కొన్ని వస్తువులు కూడా తీసుకొచ్చింది. అంకిత తన స్నేహితురాలతో మాట్లాడుతూ తన బాధను కొంతవరకు మర్చిపోయి తన మాటలకి అప్పుడప్పుడు నవ్వడం మొదలుపెట్టింది. అప్పుడు అత్తగారు సుశీలమ్మ గారు కోపంగా, నీకు అసలు సిగ్గు లేదు, నీ భర్త చనిపోయి నెల రోజులు కూడా అవ్వడం లేదు, నువ్వు నీ స్నేహితురాల్ని ఇంటికి పిలిపించుకొని సంతోషంగా మాట్లాడుతున్నావు, వితంతువులు అసలు నవ్వనే నవ్వకూడదు, నువ్వు నీ భర్త పోయిన బాధను కూడా మర్చిపోయి ఎంత హాయిగా నవ్వగలుగుతున్నావు? ఇలా అసలు మొగుడు పోయిన వాళ్ళు ఎవరైనా నవ్వగలుగుతారా? నువ్వు ఎలా నవ్వుతున్నావో నాకే అర్థం కావడం లేదు, మన ఇంటి పరువుని దిగజార్చడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు అంటూ సూటిపోటి మాటలతో రోజు ఇలాగే ఏదో ఒక మాటని అంకితని బాధ పెడుతూ ఉండేదావిడ. అంకిత తన తల్లిదండ్రులతో కానీ తన అన్నయ్యతో కానీ మాట్లాడడానికి సుశీలమ్మ గారు అస్సలు ఒప్పుకోలేదు. మీ అన్నయ్య కానీ మీ అమ్మా నాన్నలు కానీ ఫోన్ చేస్తే నేను వాళ్ళతో మాట్లాడతాను, మాటి మాటికి నిన్ను ఇక్కడి నుంచి రమ్మని అడుగుతున్నారు వాళ్ళు, వాళ్ళ సంగతి ఏంటో నేను తేలుస్తాను, వాళ్ళు ఇంకొకసారి ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని చెప్పి అంకిత దగ్గర నుంచి ఫోన్ కూడా లాగేసుకుంది ఆవిడ. ఒకరోజు అనుకోకుండా ప్రీతి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. తనకి చాలా జ్వరంగా ఉంది. వెంటనే అంకిత అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య గారు, ప్రీతికి చాలా జ్వరంగా ఉంది, నేను తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆవిడకి చాలా కోపం వచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తడి బట్టతో ఒళ్ళంతా తుడిస్తే జ్వరం ఇట్టే తగ్గిపోతుంది, దానికోసం హాస్పిటల్కి వెళ్ళాలా? ఇక్కడ డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకున్నావా అని చెప్పినప్పుడు అంకిత మౌనంగా గదిలోకి వెళ్ళిపోయి తన కూతుర్ని ఒడిలోకి తీసుకొని తడి బట్టతో తన ఒళ్ళంతా తుడుస్తూనే ఉంది. అయినా సరే ఆ జ్వరం కంట్రోల్ అవ్వడం లేదు. ప్రీతి జ్వరంతో మూలుగుతూనే ఉంది. అంకిత తన భర్త అమర్ని తలుచుకొని ఏడుస్తూనే ఉంది. మీరు నన్ను, మన కూతుర్ని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోయారు?
మీరు లేకపోయేసరికి మేము ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో, మా బాధల్ని పట్టించుకునే నాథుడే లేడు అంటూ అమర్ యూనిఫామ్ని కబ్బోర్డ్లోంచి తీసి దానిని కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టింది అంకిత. మెల్లమెల్లగా కొన్ని రోజులు గడిచేసరికి అత్తగారు ఇంటి పనులన్నీ అంకితతోనే చేయించేవారు. ఇంట్లో అన్ని పనులు చేస్తూ అంకిత అలసిపోతూ ఉండేది. అయినా సరే అత్తగారికి ఎదురు సమాధానం చెప్పేదే కాదు. ఇప్పుడు ఇంట్లో నా భర్త లేడు, నేను ఏం మాట్లాడినా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, ఇక నేను నా జీవితాంతం వీళ్ల మద్దతుతోనే జీవించాలి, కాబట్టి ఆవిడకి ఎదురు చెబితే ముందు ముందు నా జీవితంలో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని భయపడుతూ ఉండేది అంకిత. మెల్లమెల్లగా అత్తగారు మార్కెట్ నుంచి కూరగాయలు తీసుకురావడం కూడా మానేశారు. ఆమె హోటల్ నుంచి రోజు ఫుడ్ ఆర్డర్ చేసుకునేది. ఒక్కోసారి అంకిత కోసం భోజనం మిగిల్చేది, ఒక్కోసారి మొత్తం ఆవిడే తినేసేది. ఉన్నప్పుడు తింటూ లేనప్పుడు కడుపు మార్చుకుంటూ ఆకలితో అంకిత అలమటిస్తూ బ్రతుకుతూ ఉంది. ఇప్పుడు ప్రీతి కూడా ఆకలితో అలమటించాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు అత్తగారు ప్రీతి కోసం పాలు కూడా ఉంచడం లేదు. అంకిత ఏదైనా అడిగితే మీ అనవసరమైన ఖర్చులు ఆపండి, మీ భర్త ఏమి ఇప్పుడు సంపాదించడం లేదు, సంపాదించి మీకోసం నెల నెల డబ్బులు పంపించడం లేదు అంటూ అరిచేది. ఒకరోజు అంకిత, నేనేమి అనవసరమైన ఖర్చులు పెట్టడం లేదు అత్తయ్య గారు, ఇంతకు ముందు నా కూతురికి పాలల్లో ముంచి బిస్కెట్లు పెట్టేదాన్ని, ఇప్పుడు నీళ్లల్లో ముంచి పెడుతున్నాను, మెల్లమెల్లగా ఆ బిస్కెట్లు కూడా అయిపోతాయి, అప్పుడు తను ఖాళీ కడుపుతో ఉండాల్సి వస్తుంది, కనీసం పాల పౌడర్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, నా కూతురు కనీస అవసరాలు కూడా మీరు తీర్చడం ఆపేశారు, పసిబిడ్డ తల్లిని, నాతో ఇంటి పనులన్నీ చేయించుకుంటూ కనీసం కడుపు నిండా కూడా భోజనం పెట్టడం లేదు, ఆ సంగతి పక్కన పెడితే ప్రీతి ఆకలి గురించి కూడా మీరు ఆలోచించడం లేదు అంది అంకిత. అయినా సరే సుశీలమ్మ గారు ఆ మాటల్ని పట్టించుకోలేదు. కొన్ని రోజుల తర్వాత సుశీలమ్మ గారి కూతురు జాను ఇంటికొచ్చింది. సుశీలమ్మ గారు కూతుర్ని కౌగిలించుకొని తన మనవరాల్ని దగ్గరికి తీసుకొని, మీరిద్దరూ నా సొంతం, మీకేం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి, మీ కోరికలు నెరవేర్చడానికే కదా నేనుంది అంటూ చెప్పారు. ఆ మాటలు ఎంత వద్దనుకుంటున్నా అంకిత చెవిలో పడ్డాయి. అంకితకి చాలా ఏడుపొచ్చింది. అంకిత తన కూతుర్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని, వాళ్ళిద్దరూ ఆవిడ సొంతం, మనమేమో పరాయి వాళ్ళం అంటూ బాధపడ్డం మొదలుపెట్టింది అంకిత. ఇప్పుడిక అంకిత బలం తన కూతురు ప్రీతి మాత్రమే. రోజులు మారుతున్నాయి. అంకితలో సహనం, ధైర్యం నెమ్మది నెమ్మదిగా మందగిస్తున్నాయి. ఒకరోజు అంకిత తన కూతురు కోసం ఆహారాన్ని తయారు చేస్తూ ఉన్నప్పుడు సుశీలమ్మ గారు వంటగదిలోకి వచ్చి, నాతో చెప్పకుండా, నా పర్మిషన్ లేకుండా నువ్వు వంటగదిలోకి వచ్చి వంటలు ఎందుకు చేస్తున్నావు, నువ్వు వంటగదిలోని సరుకులన్నీ ఎందుకు అవజేస్తున్నావు అని అడగగానే అంకిత, అత్తయ్య గారు మీరు హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటున్నారు, నా కూతురు కూడా ఇప్పుడు పెద్దదవుతుంది కదా, తనకి భోజనం తినే వయసు వచ్చింది, తను మెల్లమెల్లగా లేచి నిలబడడం, నడవడం కూడా మొదలు పెట్టింది, ఇప్పుడు తన కోసం నేను ఆహారం తయారు చేస్తున్నాను, ఇప్పుడు ఇక భోజనం పెట్టకపోతే ఎలాగా, తనకి బలం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పగానే, వంటగదిలో చపాతీలు ఉన్నాయి కదా, నీ కూతురుకు అవి పెట్టొచ్చు కదా, ఆల్రెడీ ఆహారం ఉన్నప్పుడు కూడా నువ్వు మళ్ళీ ఇవన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అన్నారు అత్తగారు. వెంటనే అంకిత బాక్స్లో ఉన్న రొట్టెలను తీసి చూసింది. అవి ఆల్రెడీ పాడైపోయి ఉన్నాయి. ఆ విషయం అత్తగారితో చెబితే, నీకు నేను ఏదైతే ఇచ్చానో నోరు మూసుకుని అదే నీ కూతురికి తినిపించు అని చెప్పింది. తను ఆ రొట్టెలు తీసుకుని గదిలోకి వెళ్ళినప్పుడు తన కూతురు చాలా ఆకలితో ఉండటంతో అంకిత చేతిలోని ఆ రొట్టెల్ని తీసుకొని తినడం ప్రారంభించింది. చాలాసార్లు అంకిత వద్దని చెప్పింది, కానీ చిన్నపిల్ల కదా వినలేదు. తను ఆకలితో ఉండడంతో కడుపు నిండడానికి ఏదో ఒక ఆహారం తినేసింది. ఆ తర్వాత సాయంత్రం నుంచి తనకి కడుపులో నొప్పి, విరోచనాలు మొదలయ్యాయి. వెంటనే అంకిత, నా కూతురికి అస్సలు ఆరోగ్యం బాగోలేదు, తనని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని అత్తగారిని అడిగినప్పుడు, కాసేపు ఆగితే అన్నీ సర్దుకుంటాయి, తిన్నది అరగాలి కదా, అరిగితే అంతా సెట్ అవుతుంది, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పారు ఆవిడ. అత్తయ్య గారు, తన పరిస్థితి అస్సలు బాగోలేదు, తనకేమైనా జరిగితే అని అంకిత అనగానే, చచ్చిపోతే చచ్చిపోతుంది, నువ్వే ఏ దిక్కు లేని వితంతువి, ఇక నీకు కూతురు ఉంటే ఏం లేకపోతే ఏం, చచ్చిపోతేనైనా కాస్త నీ భారమన్నా తగ్గుతుందిలే అని చెప్పింది ఆవిడ. అంకిత ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది.
తన కూతురు ప్రీతి ఎంత బాధపడుతున్నా సరే హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అత్తగారు ఒప్పుకోలేదు. మరుసటి రోజు ఉదయం తన స్నేహితురాలు ఇంటికొచ్చినప్పుడు అత్తగారు కోపంగా అంకిత స్నేహితురాలతో చెప్పారు, నువ్వు ఎప్పుడూ ఇంటికి రావద్దు, ఇలా ఎవరు పడితే వాళ్ళు మా ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి తనని ఇంటి దగ్గర నుంచి పంపించేశారు. ప్రీతి ఆరోగ్యం తర్వాత రోజుకి ఇంకా ఇంకా దిగజారిపోయింది. తన ఒళ్ళంతా జ్వరంతో కాలిపోతుంది. ప్రీతి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అంకిత తనని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది. తన కళ్ళన్నీ కన్నీళ్లతో నిండున్నాయి. కొన్నిసార్లు తన చేతిని పట్టుకొని, కొన్నిసార్లు తన నుదుటిని తాకుతూ లోపలే వణికిపోతుంది అంకిత. తన కూతురికి ఏదైనా జరిగితే తనేం చేయగలుగుతుంది అని ఏడుస్తూనే ఉంది అంకిత. చాలాసేపు ఏడ్చిన తర్వాత మళ్ళీ అత్తగారి దగ్గరకు వెళ్ళి, నా కూతురు నీరసంతో స్పృహ తప్పి పడిపోయింది, తనను ఎలాగైనా ఆసుపత్రికి తీసుకెళ్ళనివ్వండి, నాకు కొంచెం డబ్బులు ఇవ్వండి అంటూ అత్తగారిని బతిమాలింది. అంకిత వాళ్ళకి ఒక షాప్ కూడా ఉంది. ఆ షాప్ని వాళ్ళ అద్దెకిచ్చేసి నెల నెల డబ్బులు తీసుకుంటారు. ఆ డబ్బులన్నీ కూడా అత్తగారి చేతిలోనే ఉంటాయి. తన కోసమే ప్రతిదీ ఖర్చు చేసుకుంటుంది అత్తగారు. కానీ అంకిత కోసం, తన కూతురు కోసం ఆ డబ్బుల్లోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టదు. అంకిత వాళ్ళ అన్నయ్య వెళ్ళిపోతూ అంకితకి ఏమైనా ఖర్చులకి పనికొస్తాయని ఇచ్చిన డబ్బులు కూడా ఆవిడే లాగేసుకుంది. అంకిత ఏడుస్తూనే మళ్ళీ తన గదిలోకి తిరిగి వెళ్ళింది. ప్రీతి ఇంకా స్పృహలోకి రాలేదు. అంకిత ధైర్యం తెచ్చుకొని ప్రీతిని భుజం మీద వేసుకుని బయటకు వెళుతూ ఉండగా అంకిత అత్తగారు అంకితని ఆపి, ఎక్కడికి వెళుతున్నావు అంకిత, నువ్వు మర్యాదగా లోపలికి రా, లేకపోతే నువ్వు మళ్ళీ ఈ ఇంట్లోకి రావు, నేను మళ్ళీ నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని చెప్పింది. వెంటనే అంకిత తన చేతులు ముడుచుకొని ఏడవడం ప్రారంభించింది. నా కూతురు చచ్చిపోతుంది, కనీసం తన అమాయక మొహం చూసైనా మీరు నాకు సహాయం చేయండి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. అంకితకి అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అత్తగారి గుండె బండరాయి కంటే ఘోరంగా అస్సలు కరగడం లేదు. తన కూతురు పరిస్థితి చాలా విషమంగా ఉంది. అసలు ఊపిరాడుతుందా లేదా అని తన ముక్కు దగ్గర వేలుంచి చూసింది అంకిత. శ్వాస చిన్నగా నెమ్మదిగా ఉంది. అంకిత ఏడుస్తూ తలుపు దగ్గరే కూర్చొని తలుపు తెరవడానికి ప్రయత్నించినప్పుడు తలుపులు లాక్ చేసి ఉన్నాయి. అంకిత ఏడుస్తూ చేతులు ముడుచుకొని భగవంతుడిని ప్రార్థించడం మొదలుపెట్టింది. అత్తగారు మెల్లగా తలుపు తీసి అంకితని తిట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా అంకిత ఏమీ పట్టించుకోకుండా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంది. పదే పదే తన కూతురు మొహం వైపు చూస్తూ ఉంది. అప్పుడు అనుకోకుండా ప్రీతి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తన శరీరంపై చెమటలు కూడా పట్టడం ప్రారంభించాయి. నుదురు కూడా చల్లగా మారింది. తన జ్వరం తగ్గి కాస్త కోలుకున్నట్టుగా అనిపించింది. ఆ తర్వాత కాసేపటికి డోర్ బెల్ మోగిన శబ్దానికి సుశీలమ్మ గారు తలుపు దగ్గరకు వెళ్లి చూశారు. అక్కడ అంకిత స్నేహితురాలు నిలబడుంది. ఉదయం హాస్పిటల్కి తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు సుశీలమ్మ గారు ఆమెను తిట్టి పంపించేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రీతి కోసం పాల డబ్బా ఇంకా బ్రెడ్ తీసుకొచ్చింది. దయచేసి ఇదైనా అంకితకి ఇవ్వండి. నేనేం మీ ఇంట్లోకి వచ్చి అంకితతో మాట్లాడాలని అస్సలు అనుకోవడం లేదు. ఆ పసిపిల్లను చూసైనా కాస్త జాలి పడండి. తన కడుపు నింపటానికే నేను ఇవి తీసుకొచ్చాను. కనీసం వీటినైనా అంకిత వరకు చేర్చండి అని ప్రాధేయపడుతున్నట్టుగా అడుగుతుంది ఆ అమ్మాయి. ఆ మాటలు విని అంకిత తన గదిలో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి తన స్నేహితురాలి చేతిలో నుంచి ఆ కవర్ తీసుకుంది. సుశీలమ్మ గారు కోపంగా చూడడంతో అంకిత స్నేహితురాలు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయింది. అంకిత ఏడుస్తూ ఆ కవర్ తీసుకొని తన గదిలోకి వచ్చేసింది. ప్రీతికి కూడా కాస్త జ్వరం తగ్గి ఆకలిగా ఉన్నట్టు అంకిత కనిపించింది. కాసేపటి తర్వాత తన కూతురికి పాలు కలిపి పాలల్లో బ్రెడ్ ఉంచి తినిపించింది. కొంచెం సేపటి తర్వాత ప్రీతి కోలుకున్నట్టుగా అనిపించింది తనకి. ఆ తర్వాత అంకిత వంటగదిలోకి వెళ్ళినప్పుడు అత్తగారి గదిలో నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఆవిడ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. ఆ పిల్ల చచ్చిపోతే నేను ప్రశాంతంగా ఉంటాను అన్న మాట అంకితకి వినిపించింది. ఒక్కసారిగా ఆ మాట విని అంకిత షాక్ అయిపోయింది. అత్తయ్య గారు నా కూతురు చావును కోరుకుంటున్నారా? నా కూతురు చచ్చిపోతే ఆవిడకి ప్రశాంతంగా ఉంటుందా? అసలు నా ప్రీతి ఆవిడనేం చేసింది? తను చచ్చిపోతే ఆవిడకి ఏం వస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టింది. నా కూతురు ఆరోగ్యం ఇప్పటికి కూడా బాగుపడింది అని నమ్మడానికి లేదు. రోజు నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉన్నాను. ఆ భగవంతుడి దయ వల్ల నా కూతురు కొంచెం కోలుకుంది, కళ్ళు తెరిచి చూసింది.
నా భర్త అమర్ జ్ఞాపకంగా నా కూతురు మాత్రమే నాకు మిగిలింది. నా ప్రీతి తప్ప నాకు ఇంకెవ్వరూ ఈ లోకంలో లేరు. నేను తన్ని ఎలాగైనా సురక్షితంగా ఉంచుకోవాలి అని ఆలోచించడం మొదలుపెట్టింది అంకిత. తన గదిలోకి వెళ్ళి తన కూతురు పక్కనే కూర్చుంది. బ్రెడ్ తినగానే మళ్ళీ ప్రీతికి జ్వరం వచ్చేసినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలో అంకితకు అర్థం కావడం లేదు. అంకిత కంగారు పడిపోతూ ప్రీతి ఒళ్ళంతా తడిగుడ్డతో తుడుస్తూ ఉంది. అదే సమయంలో తలుపులు తట్టిన శబ్దం వినిపించింది. ఒక్కసారిగా తలుపు తీసిన అంకిత అత్తగారు షాక్ అయిపోయారు. ఆవిడ ముఖమంతా పాలిపోయినట్టు అయిపోయింది. ఆవిడ కళ్ళు పెద్దవయ్యాయి, పెదవులు వణుకుతున్నాయి. గబగబా అంకిత వచ్చి ఎవరొచ్చారా అని తొంగి చూసినప్పుడు ఎదురుగా ఉన్న అమర్ని చూసి అంకిత ఆశ్చర్యపోయింది. అమర్ ఎదురుగా యూనిఫామ్లో నిలబడున్నాడు. అతని కళ్ళల్లో అదే ప్రకాశం ఉంది. ఒక్క నిమిషం ఏం జరుగుతుందో అర్థం చేసుకోలేకపోయింది అంకిత. ఎదురుగా ఉన్నది కల్లో నిజమో భ్రమో అర్థం కావడం లేదు తనకి. ఒక్క క్షణం మౌనంగా ఉండి ముందుకు వెళ్ళి నేల మీద కూర్చుని ఏడవడం ప్రారంభించింది అంకిత. నేను నమ్మలేకపోతున్నాను, నా భర్త నా ముందు సజీవంగా ఉన్నారు అని ఏడుస్తూ ఉంది. అమర్ ముందుకొచ్చి అంకితని పైకి లేపి తన కూతురు దగ్గరకు వెళ్ళాడు. ప్రీతిని చూడగానే అమర్ కళ్ళల్లో కన్నీళ్ళొచ్చాయి. ప్రీతికి అనారోగ్యంగా ఉందా? ఏమైంది అసలు ప్రీతికి అంటూ అమర్ తన కూతురు నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. అత్తగారు ఓ పక్క నిశ్శబ్దంగా నిలబడున్నారు. తన నోటి నుంచి ఏ మాట రావడం లేదు. వెంటనే అమర్ ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు. అంకిత, ప్రీతి ఇంత అనారోగ్యంతో ఉంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు అని అంకితని అడగగానే అంకిత తలదించుకొని నాకు ప్రీతిని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి అనుమతి లేదండి, అత్తగారు నన్ను ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వలేదు అని చెప్పగానే అమర్ కోపంగా ప్రీతిని భుజం మీద వేసుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత డాక్టర్ ప్రీతికి ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అమర్తో 24 గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలని, అప్పుడే తన కండిషన్ నార్మల్ అవుతుందని చెప్పారు. అసలు ప్రీతికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? నువ్వు తనకు అసలు ఏం తినిపించావు? ఫుడ్ పాయిజన్ అయిందని డాక్టర్ చెప్తున్నారు అని అంకితని అమర్ అడిగినప్పుడు అంకిత కళ్ళల్లో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి. అంకిత 2 చేతులు జోడించి అమర్కి నమస్కరించింది. ఏడుస్తూ ఏం చెప్పాలో అర్థం కాక వణికిపోతూ ఉంది అంకిత. ఏం చెప్పమంటారు నన్ను? పాడైపోయిన రొట్టెని తినడానికి ఇచ్చారు అత్తయ్య గారు. తన చేతుల్లో రొట్టెని నేను లాక్కోవడానికి ప్రయత్నించాను కూడా. ఆకలిగా ఉన్న ప్రీతి దాన్ని తినేసింది అని చెప్పినప్పుడు ప్రీతికి నువ్వు సపరేట్గా ఆహారం వండేందుకు తినిపించడం లేదు అని అడగగానే ఈ ఇంట్లో జరుగుతున్న పరిస్థితులు ఏవీ మీకు తెలియదు. మీరు చనిపోయారని చెప్పి నన్ను వితంతువుని చేశారు. నా మొబైల్ కూడా నా దగ్గర నుంచి లాగేసుకున్నారు. నా తల్లిదండ్రులతో గాని అన్నయ్యతో గాని నా ఫ్రెండ్స్ ఎవ్వరితోనూ మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేశారు అని చెబుతూ ఉన్నప్పుడు నువ్వు ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్పలేదు అని అమర్ అడిగాడు. వెంటనే అంకిత మీరు చనిపోయారని నన్ను వితంతువుగా మార్చి ఎవ్వరితో కలవనివ్వకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళనివ్వకుండా చేశారు. మీరు యుద్ధంలో శత్రువుల చేతిలో చంపబడ్డారని, మీ శవం కూడా దొరకలేదని ఆర్మీ కార్యాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని ఒకరోజు అత్తయ్య గారు ఫోన్లో మాట్లాడిన తర్వాత నాతో చెప్పారు. అవే నిజమని మేము నమ్మేశాం అని చెప్పింది అంకిత. ఆ తరువాత చాలాసేపటికి డాక్టర్ ఆ గదిలోకి వచ్చి మీ అమ్మాయిని డిశ్చార్జ్ చేస్తాము, తన ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకొని తనని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పారు. ఎంత ఆలోచించినా కూడా అమర్కి అసలు ఏం జరిగింది, తన తల్లి ఎందుకు ఇలా చేసింది అర్థం కావడం లేదు. అమర్ శత్రువుల చేతికి చిక్కిన మాట వాస్తవం. 6 నెలలు వాళ్ళు అమర్ని ఖైదు చేశారు. ఆ విషయమే ఆర్మీ వాళ్ళు ఖైదైన వ్యక్తుల కుటుంబాలకి తెలియజేశారు. కానీ తన తల్లి ఎందుకు ఇలా అబద్ధం చెప్పిందో అమర్కి అర్థం కావడం లేదు. అమర్ తన భార్యను కౌగులించుకొని తన కూతుర్ని భుజం మీద ఎత్తుకొని నేను మిమ్మల్ని ఇద్దరిని ఎప్పటికీ వదలను, మీరిద్దరూ ఇక బాధల్ని భరించాల్సిన సమయం ముగిసిపోయింది అని చెప్పి అంకితని ప్రీతిని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. ఇంటి వాతావరణం అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రీతి ఆరోగ్యం మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంది. అప్పటి వరకు ఆ ఇంట్లో జరిగిన పరిస్థితుల గురించి ఎవ్వరూ పెద్దగా మాట్లాడుకోవడం లేదు. అంకిత అత్తగారు మాత్రం మౌనంగానే ఉంటున్నారు. ఆ రోజు అమర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంకిత ప్రీతిని చూసుకుంటూ ఇంట్లోనే ఉంది. కొంతసేపటి తర్వాత అత్తగారు ఫోన్లో మాట్లాడుతున్న మాటలు అంకితకి వినిపిస్తూ ఉన్నాయి.
అంకిత పేరు వినిపించడంతో అంకిత తలుపుకి మరింత దగ్గరగా వెళ్లి వినడం ప్రారంభించింది. అంకిత అత్తగారు తన కూతురుతో మాట్లాడుతున్నారు. ఆ అమర్ మిస్సింగ్ అన్న విషయం తెలియగానే నేను చచ్చిపోయాడు అని చెప్పి అంకితని వితంతువుని చేసి ప్రీతిని అంకితని ఎలాగైనా చంపేసి అడ్డు తొలగించుకోవాలి అని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆ అమర్ తిరిగి వచ్చేశాడు. ఈ ఆస్తి మొత్తం ఎలాగైనా నేనే దక్కించుకోవాలని ప్లాన్లు వేశాను. ఇప్పుడు నా ప్లాన్లన్నీ పాడైపోయాయి అని చెబుతూ ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే అంకితకి ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అంకిత అమర్ ఇంటికి రాగానే తను విన్న విషయం అంతా అమర్తో చెప్పింది. అమర్ తన తల్లి గురించి అలాంటి మాటలు అస్సలు నమ్మలేదు. ఆ తర్వాత రోజు అమర్ బయటకు వెళ్ళినప్పుడు అమర్ స్నేహితుడు ఒకడు కనిపించాడు. అమర్ని చూసి ఆశ్చర్యపోయాడు. అమర్, నువ్వు బ్రతికే ఉన్నావా? నువ్వు బ్రతికే ఉంటే, ఒకవేళ మిస్సింగ్ అయి ఉంటే ఆర్మీ వాళ్ళు నీ బట్టల్ని ఇంటికెందుకు పంపిస్తారు? ఇదంతా ఎవరో కావాలని చేసినట్టే అనిపిస్తుంది. అయినా మీ అమ్మ మిస్సింగ్ అని ఇన్ఫర్మేషన్ వస్తే నువ్వు చచ్చిపోయావని అందరికీ ఎందుకు చెప్పింది అంటూ ప్రశ్నించాడు. అప్పుడే అమర్లో కూడా అనుమానం రేకెత్తింది. వెంటనే అమర్ దీనంతటికీ కారణం ఎవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు. తను ఈ విషయం గురించి ఎంక్వైరీ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమిటంటే సుశీలమ్మ గారు అమర్ చనిపోయాడని నమ్మించడం కోసం ఆర్మీ డ్రెస్ ని ఇంటికి తెప్పించారని, తన తల్లి ఇలా చేయగలదని అమర్ అస్సలు ఊహించలేదు. అమర్కి ఒక్కసారిగా కోపం కంటే ఎక్కువగా బాధగా అనిపించింది. ఆలోచిస్తూ ఉండగానే అంకిత చెప్పిన విషయాలన్నీ నిజమేనేమో అన్న అనుమానం కూడా వచ్చింది అమర్లో. అమర్ అంకిత తనతో ఆ విషయం చెప్పినప్పుడు అంకితే పొరపాటుగా విందేమోనని, అదంతా నిజం కాదని కొట్టిపారేశాడు. కానీ ఇప్పుడు సాక్ష్యాధారాలన్నీ తన తల్లికే వ్యతిరేకంగా ఉన్నాయి. తన తల్లి ఎందుకు ఇలా చేసింది? కన్న కొడుకు బ్రతికుండగానే చనిపోయాడు అని చెప్పి అందర్నీ నమ్మించి కోడల్ని వితంతువుని చేసి మనవరాలి విషయంలో అంత దుర్మార్గంగా ఎలా ప్రవర్తించగలిగింది అని ఆలోచించడం మొదలుపెట్టాడు అమర్. ఆ రోజు రాత్రి అమర్ సుశీలమ్మ గారి గదిలోకి వెళ్ళి, అమ్మా, ఇదంతా నువ్వెందుకు చేశావు? నిజంగా ఈ ఆస్తంతా నువ్వు చెల్లెలకే వెళ్ళాలని ఆశపడుతున్నావా? అందుకోసమే ఈ పనులన్నీ చేస్తున్నావా? కన్న కొడుకుని బ్రతికుండగానే ఎలా చంపేశావమ్మా? నీ మనవరాలు నీకు వారసురాలే కదా, తన చావుని ఎందుకు కోరుకున్నావమ్మా అంటూ బాధగా అడిగాడు అమర్. అప్పుడు సుశీలమ్మ గారు కోపంగా, ఎవరు నా కన్న కొడుకు? నువ్వు నా సవతి కొడుకువి. అది నా వారసురాలు కానే కాదు. నువ్వు నా కన్న కొడుకువి కాదు. నీకు 2.5 ఏళ్ల వయసున్నప్పుడు మీ అమ్మ చనిపోతే ఈ ఇంటికి నేను నీ సవతి తల్లిగా వచ్చాను. ఆ తరువాత నాకు మీ చెల్లెలు పుట్టింది. నేను ఇప్పటికీ జానుని మాత్రమే ప్రేమిస్తున్నాను. నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ లేదు. అందుకే నువ్వు ఆర్మీకి వెళతానంటే అడ్డు చెప్పకుండా పంపించాను. అదే నా కన్న కొడుకే అయితే దేశం కోసం చావమని నేను వాణ్ణి పంపించేదాన్నా? జాను మాత్రమే నా కన్న కూతురు. నేను నా భర్త కలిసి కన్న కూతురు. నా భర్త ఆస్తి మొత్తం నా జానుకే చెందాలి. నువ్వెవడివిరా? నా సవతికి పుట్టిన వాడివి. నీకు ఆస్తి దక్కటానికి నేను అస్సలు ఒప్పుకోను. అందుకే నువ్వు మిస్సింగ్ అని ఫోన్ వస్తే నువ్వు చచ్చిపోయావని ఇక్కడ అందరినీ నమ్మించి నీ భార్యని వితంతువుని చేశాను. బయట ప్రపంచంతో సంబంధాలన్నీ తెంచేశాను. నీ కూతురు ప్రీతిని కూడా చావంచుల వరకు తీసుకెళ్లాను. అది కొద్ది రోజుల్లో చచ్చిపోయి ఉండేది. నా ప్లాన్లన్నీ నెరవేరుతాయి అని నేను కలలు కంటున్నప్పుడు నా కలలన్నీ చెడగొట్టడానికి నువ్వు మళ్ళీ దాపరించావు. మిస్సింగ్ అయిన వాడివి, ఖచ్చితంగా చచ్చిపోతావని నేను అనుకున్నాను. కానీ నా ఆశల మీద నీళ్లు చల్లడానికి మళ్ళీ క్షేమంగా తిరిగొచ్చావు అంటూ కోపంగా అన్నారు సుశీలమ్మ గారు. ఆ మాటలకి ఒక్కసారిగా అమర్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. అమర్ తండ్రి వెంకట్రావు గారు ముందు నుంచే సుశీలమ్మ గారి ప్రవర్తనని కనిపెట్టి ఆస్తి మొత్తం అమర్ పేరు మీదే రాశారు. జానుకి పెళ్లి చేసేటప్పుడు జానుకి ఇవ్వాల్సిన కట్న కానుకలన్నీ ఇచ్చి జాను పెళ్లి ఘనంగా జరిపించారు. తనకి ఏ లోటు చెయ్యలేదు. ఇప్పుడు అమర్ పేరు మీద ఉన్న మిగిలిన ఆస్తి కూడా జానుకే కట్టబెట్టాలని చూస్తుంది సుశీలమ్మ. ఒకవేళ సుశీలమ్మ పేరు మీద ఆస్తి రాసుంటే తను జానుకే ఇచ్చేస్తుందని వెంకట్రావు గారు ఆలోచించి మరి ఇలా వీలునామా రాశారు. అందుకే ఆవిడ ఆస్తి కోసం ఈ ప్రయత్నాలన్నీ చేసింది. ఈ విషయాలన్నీ విన్న అమర్లో కోపం కట్టలు తెంచుకుంది. నువ్వు నాకు దక్కాల్సిన ఆస్తిని చెల్లెలికి కట్టబెడతానంటే ఇక్కడ చూస్తూ ఎవ్వరూ కూర్చోరు.
నేను నా భార్య నీకు ఆస్తిని అప్పగించి అనాథల్లా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతామని నువ్వు అనుకుంటున్నావేమో. అది జరగనే జరగదు. నువ్వు ఉన్నంత కాలం నువ్వు బాధ్యత కాబట్టి మేము నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాం. నీకు ఎలాంటి లోటు రానివ్వం. అంతే తప్ప ఈ ఆస్తి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఈ ఆస్తికి వారసురాలు ఎప్పటికీ ప్రీతినే అని చెప్పి కోపంగా గదిలో నుంచి వెళ్ళిపోయాడు అమర్. 2-3 రోజులు అలా మౌనంగా నిశ్శబ్దంగా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా గడిచాయి. ఆ తర్వాత ఒకరోజు సుశీలమ్మ తన గదిలో బ్యాగ్లో బట్టలు సర్దుకుంటూ ఉండడం అంకిత చూసింది. వెంటనే ఆవిడ అమర్ దగ్గరకు వెళ్ళి, ఏమండి, మీ అమ్మ బట్టలు బ్యాగ్లో సర్దేసుకుంటుంది. మీరు వెంటనే వెళ్ళి ఆవిడని ఆపండి. ఆవిడ ఇంటి నుంచి వెళ్ళిపోతుందేమో. ఎక్కడికని వెళుతుంది ఆవిడ అని చెప్పగానే అమర్ సుశీలమ్మ గారి గదిలోకి వెళ్ళాడు. సుశీలమ్మ గారు అమర్తో, నేను నా కూతురు దగ్గరకు వెళ్ళిపోతున్నాను. ఇక ఈ ఇంట్లో ఉండాలన్న ఆశ నాకు లేదు అని చెప్పి బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది ఆవిడ. అమర్ ఆవిడని ఆపలేదు. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత అంకిత, ఎందుకండి మీరు అత్తయ్య గారిని ఆపలేదు? మీరు ఆపుండాల్సింది. మీరు చెబితే ఆవిడ ఆగేవారే అనగానే, అంకిత, నేను ఆర్మీ జాబ్ చేస్తున్నాను. నేను మళ్ళీ నా డ్యూటీకి వెళ్ళిపోవాలి. బోర్డర్లో యుద్ధాలు చెయ్యాలి. ఇంట్లో నా కూతురు చావుని, నా చావుని, నా భార్య చావుని కోరుకొని ఆస్తి మీద కన్నేసిన వ్యక్తిని మీతో పాటు ఉంచి నేను ప్రశాంతంగా నా ఉద్యోగాన్ని, నా కర్తవ్యాల్ని ఎలా నిర్వర్తించగలనని నువ్వు అనుకుంటున్నావు అని చెప్పాడు అమర్. 4 రోజులు ఆ ఇంట్లో ప్రశాంతంగానే గడిచాయి. ఆ తర్వాత సుశీలమ్మ బ్యాగ్తో సహా మళ్ళీ తిరిగి అమర్ ఇంటికి వచ్చేసింది. సుశీలమ్మ ఇంటి బయట నిలబడి ఏడుస్తూ, అమర్ బాబు, నన్ను క్షమించు. నేను నిన్ను మోసం చేసి ఆస్తంతా జానుకి దోచిపెట్టాలని చూశాను. కానీ జాను నన్ను 4 రోజులు కూడా తనతో ఉంచుకోలేదు. ఆస్తి పాస్తి లేకుండా చేతులు ఊపుకుంటూ వచ్చి మా మీద నీ భారం అంతా వేస్తే మేము ఎన్ని రోజులు నిన్ను చూసుకుంటామని అనుకుంటున్నావు? ఆస్తితో వస్తేనే నా ఇంటికి రా, లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పి నన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేసింది. కన్న కూతురై ఉండి కూడా నా మీద సవతి ప్రేమ చూపించింది. నువ్వు సవతి కొడుకువైనా సరే నన్ను జాగ్రత్తగా ఏ లోటు లేకుండా చూసుకుంటానని చెప్పావు. అందుకే నా మిగిలిన జీవితం నీ దగ్గర గడపాలని వచ్చేశాను. నేను పూర్తిగా మారిపోయాను అని చెప్పారు సుశీలమ్మ గారు. ఆ తర్వాత సుశీలమ్మ గారు ప్రీతిని కూడా ముద్దులాడడం, జాగ్రత్తగా ఆడించడం కూడా చేశారు. ఆ తర్వాత రోజు ఉదయం సుశీలమ్మ గారిని భోజనానికి పిలవడానికి అమర్ ఆవిడ గదిలోకి వెళ్లేసరికి సుశీలమ్మ గారు తన కబ్బోర్డ్లో బట్టల మధ్యలో ఏదో దాచిపెడుతూ ఉన్నారు. ఒక్కసారిగా అమర్ రావడంతో ఆవిడ కంగారు పడిపోయారు. అమర్ ఏమీ చూడనట్టుగానే, అమ్మా భోజనం చేద్దాంరా అని చెప్పి సుశీలమ్మ గారిని హాల్లోకి తీసుకెళ్లాడు. అందరూ కలిసి భోజనం చేసిన తర్వాత సుశీలమ్మ గారు, అమ్మ అంకిత, ఈ రోజు సాయంత్రం అందరికీ నా చేతులతోనే భోజనం వండి పెడతాను. నువ్వు ఏ పనులు చెయ్యొద్దు, నేనే స్వయంగా వంటంతా చేస్తాను అంటూ ప్రేమగా చెప్పారు. భోజనం చేసిన తర్వాత ప్రీతి అక్కడ కూర్చుని ఆడుకుంటూ ఉంటే అక్కడే కూర్చుని మురిసిపోతున్నట్టుగా మనవరాల్ని చూస్తూ ఉన్నారు సుశీలమ్మ గారు. అదే సమయంలో అమర్ సుశీలమ్మ గారికి ఎదురుగా వచ్చి, అమ్మా ఏంటిది అంటూ ఒక బాటిల్ చూపించాడు. అది ఒక పాయిజన్ బాటిల్. సుశీలమ్మ ఏదైతే అమర్ వచ్చే సమయానికి కంగారు పడి తన బట్టల్లో దాచిపెట్టిందో దాన్ని వెతికి తీసుకొచ్చాడు అమర్. నువ్వు నిజంగా మారిపోయావనుకున్నానమ్మా. ఇంత విషయం నీ కడుపులో పెట్టుకొని మళ్ళీ మా మధ్యలోకి వచ్చావని, ఒక్క రాత్రిలోనే నా కుటుంబాన్ని నాశనం చేసి ఈ ఆస్తిని దోచుకోవాలని ప్లాన్ వేసుకుని మరీ వచ్చావని నేను ఊహించలేకపోయాను. ఎంతో ప్రేమగా ఈ రాత్రికి నా చేతులతో వంట చేసి పెడతాను అని ఇప్పుడే చెప్పావు కదా నువ్వు. ఆ ప్రేమకి అర్థం ఏమిటో నాకిప్పుడు బాగా అర్థమైంది. ఈ విషయం మేం తినే భోజనంలో కలిపి మా ముగ్గురిని చంపేసి ఈ ఆస్తిని నీ కూతురికి రాసిద్దాం అనుకున్నావు కదా. కానీ మేము ముగ్గురం ఒక్క రాత్రిలోనే చచ్చిపోతే మేమెందుకు చచ్చిపోయామా అని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారని, పోస్ట్ మార్టంలో నువ్వు అన్నంలో విషం కలిపిన విషయం బయటపడుతుందని, నువ్వు జైలుకు వెళ్లాల్సి వస్తుందని, ఈ విషయాలన్నీ నువ్వెందుకు మర్చిపోయావమ్మా? నువ్వు చట్టం చేతిలో నుంచి తప్పించుకొని ఈ ఆస్తంతా అనుభవిద్దామని అనుకున్నావా? నిజంగానే చెల్లెలు నిన్ను గెంటేసిందేమోనని నేను చాలా బాధపడ్డాను. నువ్వు నా సవతి తల్లి అని తెలిసినా కూడా, మమ్మల్ని చంపాలని చూస్తున్నావని తెలిసినా కూడా
నా కూతురు చావు కోసం ఎదురు చూస్తున్నావని తెలిసినా కూడా నువ్వు మారిపోయానని కన్నీళ్లు పెట్టుకోగానే జాలిపడి నిన్ను ఇంట్లోకి రానిచ్చాను. పాముకు పాలు పోసినా అది విషమే కక్కుతుందని నువ్వు నిరూపించావు. ఇలాంటి విషాన్ని చిమ్మే పాముల్లాంటి మనుషులున్నా నీలాంటి వాళ్ళు మా మధ్యలో ఉండడానికి పనికిరారు. నువ్వు వెంటనే ఇంటి నుంచి వెళ్ళిపో. ఈ ఇంటి వైపు ఇంకెప్పుడూ కన్నెత్తి కూడా చూడకు అని సుశీలమ్మ గారి సామాన్లన్నీ బయటకు విసిరేశాడు అమర్. సమాజంలో ఇలాంటి సవతి తల్లులు చాలా మందే ఉన్నారు. ఆవిడ్ని గుడ్డిగా నమ్మి మోసపోకుండా ఆవిడ కుట్రలన్నీ ముందుగా పసిగట్టి తన కుటుంబాన్ని తను కాపాడుకోగలిగాడు అమర్. ఎప్పుడు ముంచుకొస్తుందో తెలియని అలాంటి ప్రమాదాన్ని ఇంట్లో నుంచి పంపించేసి తన కుటుంబంతో ప్రశాంతంగా గడుపుతున్నాడు అమర్. ఇదండి ఈ రోజు కథ.